14లో 11,500తో గెలిచారు. దాన్ని మించి వస్తుంది. తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది. దానికన్నా ఇంకో 4-5 వేలు వస్తుంది అనుకుంటే 20,000తో గెలిచాం. వాళ్ళు 20,000తో గెలుస్తామని భావిస్తున్నాం. ఇంకెక్కువతో కూడా రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్లో ప్రతి కుటుంబంలోనూ కూడా ముఖ్యంగా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మహిళా ఓటర్లో కులాలతో మతాలతో సంబంధం లేకుండా పర్సంటేజ్ చాలా ఎక్కువ కనపడుతుంది. మహిళా ఓటర్లు కనుక వన్ సైడ్గా కనుక వెళ్ళినట్టయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు దాటుతాయి. అదేవిధంగా మెజార్టీలు కూడా చాలా పెద్ద మెజార్టీలు వస్తాయి. నేనైతే కనుక ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో 16 సీట్లకి గతంలో వచ్చినటువంటి 14 సీట్లకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గు ఇంకా ఒక సీటు పెరుగుతుందని భావిస్తున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.